కారల్ మరియు శ్యామ్ చిన్న వయసు నుండి మంచి స్నేహితులు. కానీ ఈ మధ్య కాలంలో వారిద్దరి మధ్య ఏదో విషయంలో మనస్పర్ధలు వచ్చాయి. ఇద్దరూ ఒకే చర్చికి వెళ్తారు, కానీ గత కొద్ది కాలముగా ఒకరితోనొకరు పలకడం లేదు. ఎడముఖం పెడముఖంగా ఉన్నారు. ఈ విషయం డీకన్ గారికి కష్టమనిపించింది. ఎలాగైనా వారిద్దరిని సమాధానపరచాలనుకున్నాడు. కొంతకాలం వారి కొరకు ప్రార్థించిన తరువాత తన పనిని ప్రారంభించాడు. ఒక దినమున ఆయన కారల్ దగ్గరికి వెళ్ళి, శ్యామ్ గురించి నీ అభిప్రాయం ఏమిటి అని ప్రశ్నించాడు. శ్యామ్ పేరు వినగానే మండిపడిన కారల్, వాడు వట్టి పనికి మాలిన వాడు అన్నాడు కోపంగా. కానీ అతడు చాలా కష్టజీవి అని ఒప్పుకోక తప్పదు అన్నాడు డీకన్. కారల్ శాంతించి, దానినెవరూ కాదనలేరనుకోండి. నాకు తెలిసి శ్యామ్ లాగా కష్టపడి పనిచేసే వారెవ్వరూ లేరు అన్నాడు కారల్. డీకన్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తరువాత డీకన్ శ్యామ్ దగ్గరకు వెళ్ళి ఆ మాట ఈ మాట మాట్లాడి, నీ గురించి కారల్ ఏమన్నాడో తెలుసా అన్నాడు. శ్యామ్ అగ్రహోదగ్రుడైపోయి, వాడివన్నీ అబద్ధాలే అన్నాడు. అందుకు డీకన్, అది సరేగాని ఒక ఆశ్చర్యమైన విషయమేంటో తెలుసా? నీలాగా కష్టపడి పనిచేసే వ్యక్తి ఈ ఊర్లోనే లేడట అన్నాడు. శ్యామ్ ఆశ్చర్యంగా, నిజంగానా? అతడు నా గురించి అలా అన్నాడా అన్నాడు. కారల్ గురించి నీవేమనుకుంటున్నావు అని అడిగాడు డీకన్. అతడి వల్ల నాకేమీ ప్రయోజనం లేదనేది జగమెరిగిన సత్యమే అన్నాడు శ్యామ్. కానీ అతడు నిజాయితీగా వ్యాపారం చేస్తున్నాడని నీవు అంగీకరించక తప్పదు అన్నాడు డీకన్. అది నిజమేలేండి, వ్యాపార విషయాల్లో అతడు నిజాయితీ పరుడే అన్నాడు శ్యామ్. డీకన్ తన ప్రయత్నాలు ఫలిస్తున్నందుకు సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆయన మరలా కారల్ దగ్గరకు వచ్చి, శ్యామ్ నీ గురించి ఏమన్నాడో తెలుసా? నువ్వు నిజాయితీగా వ్యాపారం చేస్తున్నావట, నువ్వు చాలా యథార్థవంతుడవట అన్నాడు. కారల్ చిరునవ్వుతో, మంచిదండి, శ్యామ్ నా గురించి అలా చెప్పాడా అన్నాడు. తర్వాత కారల్, శ్యాములు చర్చికి వచ్చినప్పుడు ఒకరిని చూచి ఒకరు చిరునవ్వుతో పలకరించుకున్నారు. తరువాత వారాలలో ఒకరితోనొకరు కరచాలనం చేసుకున్నారు. నెమ్మదిగా ఒకరితోనొకరు మాట్లాడుకోసాగారు. తరువాత ఒకరి ఇంటికి ఒకరు వస్తూ మునుపటి కంటే మంచి అనుబంధము గల స్నేహితులుగా మారిపోయారు. దీనిని అంతటిని గమనించిన డీకన్ తృప్తిగా నవ్వుకున్నాడు. డియర్ ఫ్రెండ్స్, చూశారుగా, చిన్ననాటి స్నేహితులైన కారల్ మరియు శ్యాముల మధ్య ఏవో చిన్న మనస్పందనలు వచ్చి ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు. ఒకే మందిరానికి వెళుతున్నారు, ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఒకే దేవునికి ప్రార్థన చేస్తున్నారు. కానీ వారిద్దరి మధ్య కొంతకాలముగా మాటలు లేవు, సమాధానం లేదు. మనుషులు కలుస్తున్నారు, కానీ వారి మనస్సులు కలవట్లేదు. చేయి చాపి వందనాలు కూడా చెప్పుకోవట్లేదు. చర్చి డీకన్ వారి విషయంలో భారము కలిగి బాధ్యతగా ప్రార్థించి వారిద్దరిని సమాధానపరచు పరిచర్య ద్వారా వారిద్దరిని సమాధానం, సఖ్యత, సంతోషంలోనికి నడిపించి వారి ఆత్మీయ జీవిత ఎదుగుదలకు సహాయం చేశాడు డీకన్. విడగొట్టి చెడగొట్టి పడగొట్టే పరిచర్య మానుదాం. విడిపోయిన వారిని సహృదయముతో సమాధానపరచు పరిచర్య ద్వారా సమాధానములోనికి